సీమ వల్లే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. కలెక్టరేట్లో కృష్ణా జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలపై సమీక్ష జరిపారు. ఎంతో ముందు చూపుతో పట్టిసీమని చంద్రబాబు నిర్మించారని చెప్పారు రవీంద్ర. వైసీపీ ప్రభుత్వంలో పట్టిసీమను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ పట్టిసీమను అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడ్ రిమూవల్కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని టోటల్గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్కి పడేశారు. పైన సాగర్లో నీళ్ళు లేవు. ఆ పైన